తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు పేపర్ లీక్పై అప్పటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని బల్మురి వెంకట్ చెప్పారు. నిన్న సీఎం 48 గంటల్లో ఎక్స్ప్లానేషన్ అడిగితే జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారని ఫైర్ అయ్యారు. అయితే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సీఎం తీసుకున్న నిర్ణయం తనకు భరోసానిస్తుందని బల్మురి వెంకట్ తెలిపారు. టీఎస్పీఎస్సీ నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని నమ్ముతున్నామని అన్నారు. నిరుద్యోగుల విద్యార్థుల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని పిలిచి 48 గంటలలో పూర్తి స్థాయి వివరణ సమర్పించాలని చెప్తే తక్షణమే ఆయన పోయి ఆయన ఒక పోస్ట్కి రాజీనామా చేయడం జరిగింది. అంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసే ఏదైతే నిరుద్యోగులకి భరోసా కల్పించే విధంగా నిరుద్యోగులకి భరోసా కల్పించే దిశగా ప్రక్షాళన జరిగిన తర్వాతనే ఉద్యోగాలు పెడతామని చెప్పి వారు ఇచ్చిన మాట మేరకు వారి దానిపైన రివ్యూ చేస్తే జనార్దన్ రెడ్డిపై గవర్నర్కి తన రిజిగ్నేషన్ ని సమర్పించడం జరిగింది. సో ఏదైతే వారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల ఏదైతే టీఎస్పీఎస్సీ పరిధిలో ఉన్న నిరుద్యోగుల కోసము మీరు ఏదైతే భరోసా కల్పించి మీరు ఇచ్చిన మాటకి యావత్ తెలంగాణ నిరుద్యోగ లోకము విద్యార్థులందరూ కూడా మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దానితో పాటు ఏదైతే గతంలో తప్పు చేసిన జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేసి చేతులు తప్పకుండా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు కూడా ఇప్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి గతంలో ఏదైతే మీ పక్షాన పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ అనుసంధాన విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ కూడా ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మీకున్న సమస్యల పట్ల తప్పనిసరిగా ప్రభుత్వానికి మీకు మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యతను మేము తీసుకుంటాము. మీకే సమస్యలు ఉన్నా మా దృష్టికి వస్తే తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా మీకు అందుబాటులో మేము ఉంటామని చెప్పి మాటిస్తూ మరొక్కసారి నిరుద్యోగుల పక్షాన ఏదైతే 40 లక్షల పై ఉన్న నిరుద్యోగుల పక్షాన గౌరవనీయులు నిరుద్యోగుల విద్యార్థుల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక నిమిషము ఏదైతే నిరుద్యోగ చైతన్య యాత్ర చేపట్టిన